ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సుమన్ టీవీ నెట్వర్క్ సోషల్ మీడియాలో ఒక ప్రపంచం అయితే అందులో కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందమైన జీవితం పేరు వస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ ని పూర్తిగా బ్లాక్ చేసి పడేశారు. అక్కడ నుంచి ఇంకో అడుగు ముందుకెళ్దామన్నా ముందు అందమైన జీవితం, వెనకాల అందమైన జీవితమే కనిపిస్తుంది. నెట్వర్క్ అంతా ఒక ప్రపంచంలో ఇదైతే బెస్ట్. SEOs కి అయితే ఇంకా బెస్ట్. మన మోహన్ గారికి అయితే బెస్ట్ లవ్ ప్రోగ్రామ్ ఉంటే కొట్టేసేస్తా. ఇంకా అందమైన జీవితం సక్సెస్ఫుల్ గా 200 ఎపిసోడ్ ఫినిష్ చేసుకుంది సార్. 4 years 200 episode is really a big deal. కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ గారు, మీకు చాలా కృతజ్ఞతలండి. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు ఫోన్ పెట్టేశాక మీరు నాకు ఫోన్ నెంబర్స్ పంపించారు. దాంతోపాటు మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. బ్రతకడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నేను అక్కడి నుంచి, ఆ నరక కూపం నుంచి నేను బయటపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ నా గురించి ఆలోచించిన వారికి, డాక్టర్ గారికి, జయ గారికి చాలా థ్యాంక్స్ అండి. సుమన్ టీవీ సాధిస్తున్న ఘన విజయాల్లో అందమైన జీవితం మరొక మైలురాయి అనుకోవచ్చండి. ఎందుకంటే సక్సెస్ఫుల్గా 50వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టాం. సక్సెస్ఫుల్గా మనం 100వ ఎపిసోడ్లో చేరుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ మీకు. కానీ ఆఫీస్ బాయ్స్, ఆఫీస్ గర్ల్స్, whoever it may be, will లేకపోతే that would be not possible. Behind all, you are the boss of course. So yes, once again 200th episode అంటే సార్ ఎంతో మంది ట్రై చేశారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వేరే మీడియా ఛానల్స్ కూడా మనం అలాంటి లైమ్ లైట్ లో ఒకటి సెట్ చేసి పెట్టేశాం. దట్స్ ద థింగ్. సో ఈ రోజు ఏం చెప్తారు సార్? 200 ఎపిసోడ్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. అంటే 4 years ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం అంటే డెడికేటెడ్గా. ఎందుకంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు చాలా ఈగోస్, చాలా ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తుంటాయి. మనిషి ఫస్ట్ ఈగోలు ఉంటాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ లా చూడొద్దు. ఇది ఏంటంటే ఒక 200 ఎపిసోడ్స్ 200 లెసన్స్. ఇది లెసన్స్ అంటే మనం ప్రతి ఎపిసోడ్ మనం చేసే ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో లైఫ్లో ఆ మిస్టేక్ చేయకుండా ఆపేదే ఈ ప్రోగ్రామ్. అంటే ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు కావాలని తెచ్చుకున్న ప్రాబ్లం అది. అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళి ఒక ప్రాబ్లం తెచ్చుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లం మీరు తెచ్చుకోకూడదు అని వ్యూవర్స్ ఇలా అవ్వకూడదు మన లైఫ్ అనే ఒక లెసన్ ఇది. సో నేను ఎప్పుడు ఇది ప్రోగ్రామ్లా చూడలేదు. ఇది ఒక లైఫ్ లెసన్స్ ఇవన్నీ. సో అందుకనే పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అయినాయి. సో ఇలాంటి ఎపిసోడ్ ఇంకా 400 రీచ్ అవ్వాలి, 400 500 రీచ్ అవ్వాలని. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. బోత్ ఆఫ్ యు ఆర్ జయ. కంగ్రాచులేషన్. సుమన్ టీవీలో ఇలాంటి మంచి ప్రోగ్రామ్ రావడం కూడా చాలా సంతోషం. ఇలాగే కంటిన్యూ చేయాలని చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా బాస్ ఎలాంటి వాడంటే అందరు అమ్మాయిల మీద కన్ను వేయడం కంటే నా మీద కన్ను ఎక్కువ ఉండేది అతనికి. అసలు ఆ గోవాలో అయితే నా కొలీగ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ తాగుతున్నారు సార్. నాకు తెలియకుండానే, నా నోటీస్ లో లేకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నేను ప్రతి రోజు ప్రతి నిమిషం గిల్టీగా ఫీల్ అవుతున్నాను మేడం. మీ
ప్రెగ్నెన్సీ గురించి అమ్మా నాన్నకి చెప్పావమ్మా? ఎవరికి తెలీదా? లేదు సార్, ఎట్లా చెప్తాను సార్? వాళ్ళు తలెత్తుకోకుండా ఉంటారు సార్, నేను ఎలా చెప్పగలను? How about you, sir? ఐ థింక్ వీ ఆల్ వర్క్ టుగెదర్ మొదటి నుంచి. తిరు డైరెక్టర్ గారు అవనివ్వండి, లేదంటే మొదటి నుంచి ఈ కాన్సెప్ట్ ఐడియాని ఎంకరేజ్ చేస్తూ పెట్రనేజ్ చేస్తున్నప్పుడు సుమన్ సార్ ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు ఈ విషయంలో. రకరకాల వేవ్ లెన్స్ ఉన్నాయి యూట్యూబ్లో, బట్ స్టిల్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ అస్. ఈ సెడ్ లైక్ కీప్ గోయింగ్. ఎందుకంటే కనుక వ్యూవర్షిప్ ఇవన్నీ కాదు, మీ యొక్క కంటెంట్ రీచబిలిటీ అనేటటువంటిది చాలా వైడ్ అండ్ వివిడ్. ఇంకోటి ఏంటంటే మన అందమైన జీవితంకు ఉన్నటువంటి ప్రత్యేకత మేడం కూడా బాగా తెలుసు, దట్ వీ నెవర్ స్టక్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్. అందరికీ ఇప్పుడు ఇంట్లో ఉండేటటువంటి అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఒక స్టూడెంట్, ఒక టీచరు, ఇలాగ ఫ్రెండ్స్ అందరూ కూడా సిగ్గుపడకుండా తలెత్తుకుని చూసి హ్యాపీగా ఒక మెసేజ్ నేర్చుకునేటటువంటి కార్యక్రమం. అమ్మో ఇదేంటి, ఈ కంటెంట్లో ఏ కంటెంట్ ఉంటుందేమో, ఛానల్ మారుద్దాం, పిల్లలు చూడకూడదు అనేటటువంటిది లేకుండా 100కి 100 పాళ్ళు 200 ఎపిసోడ్స్లో ఎక్కడా కూడా సార్ యొక్క పెట్రనేజ్ ఎంకరేజ్మెంట్ అవనివ్వండి, ఆ డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ, లేదంటే రాకూడనటువంటి పదాలు కానీ, చూడకూడనటువంటి వ్యవహారాలు కానీ ఎక్కడా కూడా కనిపించకుండా మనము జాగ్రత్త పడ్డాము, మన ఎస్సీఓస్ ఎడిటర్స్ జాగ్రత్త పడ్డారు, మన డైరెక్టర్ గారు ఆ స్టోరీస్ తీసుకురావడంలో కూడా జాగ్రత్త పడ్డారు. ఇది నడిచింది ఇంత ఇలాగంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎక్స్క్లూజివిటీ అమ్మా. అంటే మనం ప్రత్యేకంగా స్టార్ట్ చేయటం అనేటటువంటిదో, లేదా నేను దీనికి ఏదో ప్రొవైడ్ చేశాను అనేటటువంటిది ఒకటే కానీ, ఆ స్టాండర్డ్స్ని అలా మెయింటైన్ చేయటం, ఆ వల్గారిటీ లేకుండా చూసుకోవటం. నెంబర్ 2 ఏంటంటే చాలామంది మనకు అంటూ ఉంటారు, సార్ మా కేసు ఉంటే బాగుంటుందేమో, మా కేసు ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి విధంగా అన్నా కూడా మేము ఎలా అది ప్రజెంట్ చేస్తున్నాం అంటే కనుక, ఒక కేసు, ఒక ఎక్స్క్లూజివ్ కేసు ప్రజెంట్ చేస్తే కనుక అది కొన్ని ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది. రాదర్ దెన్ ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ కేసు చేస్తూ అందరికీ ఒకే మెసేజ్ ఇచ్చే బదులు ఒక వైడ్ మెసేజ్ ఇచ్చి మేజర్ చంక్ ఆఫ్ ద సొసైటీ కవర్ చేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేయడం జరిగింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకంటే ప్రత్యేకంగా మన టీం ఎవరైతే ఉన్నారో, కెమెరామెన్ అవనివ్వండి, ఎస్ఈఓ గారు అవనివ్వండి, జయ మేడం అవనివ్వండి, ఎందుకంటే షీఈ్ ఏ బిగ్ సపోర్ట్. అవతల విక్టిమ్స్ సఫర్ అవ్వకుండా వాళ్ళ యొక్క హావభావాలని బాగా అర్థం చేసుకోవటంలో కానీ, క్లైమాక్స్ని స్మూత్గా ఒక ఎండింగ్ వరకు తీసుకెళ్ళటంలో కానీ ఆవిడది కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర సార్. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఫన్నీ పార్ట్ ఆఫ్ ఇట్ అయినా కూడా డెప్త్గా ఆలోచిస్తే దర్ ఇస్ ఇన్ డెప్త్ టు ద క్వశ్చన్ టూ, బికాస్ యూ ఆర్ నాట్ లెస్ దెన్ ద మెసెంజర్, గాడ్స్ మెసెంజర్ ఫర్ మీ. బికాస్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుందా దొరకదా, అందరి దగ్గర అందరూ ఓపెన్ అప్ అవ్వరు. ఒక్క ప్రాబ్లం అని మీ దగ్గర తీసుకొస్తారు. 200 ప్రాబ్లమ్స్ విన్నారు. అవుట్ దేర్ ఇన్ యువర్ క్లినిక్ ఎన్ని ప్రాబ్లమ్స్ విన్నారు? హౌ డూ యూ మేనేజ్ యువర్ సైకాలజీ? లైక్ కామన్ క్వశ్చన్ అమ్మా ఇది. అంటే ఇది ఎలా అయిపోతాం అంటే కనుక అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బికమ్స్ ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టెథోస్కోప్తో ఎలా అయితే చూస్తారో, ఇలా వింటం అనేటటువంటిది కూడా ఒక స్టెథోస్కోప్ లాగా అయిపోతుంది. దాంట్లో మీకు అది ప్రత్యేకంగా అనిపించచ్చు కానీ అది ఒక అలవాటు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఆ బాధను లోపలికి తీసుకోము అని చెప్పి పైన చూసి వదిలేము. సొల్యూషన్ వైపు ఫోకస్ చేసి ఆ ఇమోషన్ మా వరకు క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా జాగ్రత్త పడతాం. ప్రతిరోజు నువ్వు తిన్నావా, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పిల్లలు ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా, ఇలా పలకరింపుకి నేను లొంగిపోయాను సార్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయాను సార్. నేను ఇలా చేయించకపోయింటే ఇంక ఇదే వారం రోజులు కంటిన్యూ, వారం 10 రోజులు కంటిన్యూ అయితే నువ్వు వాడితో పడుకునేవాడు. నువ్వు వాడితో పడుకోవడానికే రెడీ అయ్యావు. నా తల్లికి కావాల్సిన ఇంపార్టెన్స్ నా భార్య ఇవ్వలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటే, ఆవిడ అది అడ్వాంటేజ్గా తీసుకుని అది బాగు చేసి ఉంటే కనుక ఈరోజు బాగుపడి ఉండేవాడు. తల్లి బాగు చేయలేనటువంటి కొడుకుని సమాజంలో ఏ శక్తి బాగు చేయలేదమ్మా. సూపర్ అండి. నేను ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు బీకామ్ చదివారు, డిగ్రీ ఏదో చేశాను అన్నారు. బయట ప్రపంచం చూడలేదు. బయట ప్రపంచం మీరు చూడటానికి ఒక ఆలోచన శైలి మీకుంటే కనుక రేపొద్దున తాగి లివర్ క్యాన్సర్తో వీడు పోతే కనుక నా పిల్లలకి ఎవరికి దిక్కు అనే ఆలోచనతో అన్న నువ్వు బతకాలి కదమ్మా. రేపొద్దున నా కాళ్ళ మీద నిలబడి ఎంతకాలం బతుకుతాడో ఆడి తాగే మోతాదుకి. ఇన్నాళ్ళు నాకు ఇంత ధైర్యం లేదండి. మీ దగ్గరికి వచ్చాక మీతో మాట్లాడిన తర్వాత నాకు ఆ ధైర్యం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. అక్క, ఒక చిన్న థాట్,
జీకే గారి చేతిలో పెడితే ఈ రోజు 200 ఎపిసోడ్లు అయ్యాయి. ఆ తర్వాత మీ తమ్ముడు నడిపిస్తూ వస్తున్నాడు చాలా సక్సెస్ఫుల్ గా. జయ గారి థాట్ కి జీకే గారు ప్రాణం పోస్తే దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ వస్తున్నాడు. ప్రోగ్రామ్ కాదు, ఇది సంబడీస్ లైఫ్. చాలా బాధ్యతతో కూడుకున్న పని. అందుకే ఎప్పుడు కూడా ఒక్క కమెంట్ కూడా మనకు అందమైన జీవితంలో మాక్సిమం నెగిటివ్ రాదు. థంబ్నెయిల్ విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక చర్చ. ఒక్కసారి ఏదైనా తప్పు వచ్చినా కూడా మొత్తం టీం అంతా కూర్చొని కుస్తీలు పడుతూ మొత్తానికి 200 ఎపిసోడ్లు అయితే క్రాస్ అయ్యారు. సో మీ ఫీలింగ్స్ ఏంటి? మేమంతా కూడా ముందుండి నడిపించేవాళ్ళం, కానీ వెనకాల మాకంటూ ఒక బ్యాక్ బోన్ అవసరం కదా. ఆయనే సుమన్ గారు. 200 ఎపిసోడ్లు అయినాయి. ఇంతవరకు కూడా నాకు ఎటువంటి సార్ వైపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ ఏ రోజు మనం చూడలేదు. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు లేదో నీట్గా ఎస్, సార్ సపోర్ట్ ఎంత ఉందో అంతకు మించి టీమ్ సపోర్ట్. ఫస్ట్ మోహన్ హ్యాండిల్ చేశారు, తర్వాత భూషణ్, వీళ్ళతో పాటుగా కెమెరామెన్స్. ఈ షో చేయాలంటే దాదాపుగా 3 కెమెరామెన్లు ఆ రోజు స్ట్రక్ అయిపోవాలి. సార్ అపాయింట్మెంట్స్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఒక డేలో ఒక 2 మాత్రమే చేయగలుగుతున్నాం, ఒక హాఫ్ డే మాత్రమే పెట్టుకుంటున్నాం. ఇలా చేస్తున్నాం కాబట్టే 200వ ఎపిసోడ్కి కేక్ కట్ చేసుకుంటున్నాం. అంటే నేనంత క్వాంటిటీని మెయింటైన్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఇంత క్వాలిటీతో వెళ్ళాలి అని ఒక రూల్ పెట్టుకొని ఆ రూల్ ప్రకారం ముందుకెళ్తున్నాం. గర్వంగా చెప్తున్నాను, 200 ఎపిసోడ్ల వరకు ఒక్క ఎపిసోడ్ కూడా ఇంతవరకు ఆగింది లేదు, రిపీట్ అయ్యింది లేదు. దీని వెనకాల నిజం చెప్పాలంటే చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. అంటే త్యాగం అనే పదం పెద్దదై ఉండొచ్చు. కొన్నిసార్లు నేను సిక్ అవటం, కొన్నిసార్లు డాక్టర్గా సిక్ అవటం, పర్సనల్ అకేషన్స్ ఉండటం, వీటన్నింటినీ పక్కన పెట్టి చాలా కోఆపరేటివ్గా పేషెంట్స్ని కానీ లేకపోతే తనకున్న బిజీ షెడ్యూల్స్ని కానీ పక్కన పెట్టి ఇది మనం కేవలం పబ్లిక్ కోసం చేస్తున్నాము, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది ఇక్కడ మేము డీల్ చేసే కేసు మాత్రమే కాదు, ఇది చూసే వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళటం, మీ అందరి ఆదరాభిమానాలు ఉండటం ఇక్కడ దాకా వచ్చాము. ఈ సక్సెస్ జర్నీ ఇలాగే కొనసాగాలని, ఈ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. వాట్సాప్ స్టేటస్ చూసారనుకోండి, నా ఫ్రెండ్స్తో ఏదో ఒకటి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఇప్పుడు నాకు తీసుకురా, నేను మాట్లాడతాను అంటాడు. ఇప్పుడు గొమ్మని ఏదైనా మార్కెట్కి వెళ్ళాం అనుకో సార్, ఆడమ్మాయి ఉంటే అక్కడే కొంటాడు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి అక్కడైనా కొంటాడు, కానీ అబ్బాయిల దగ్గరికి అయితే వెళ్ళనియాడు. అంటే ఇప్పుడు చెప్పుకుంటే నా పరువే పోతాడు కదా. మరి నువ్వు పరువు ఆలోచిస్తున్నావు, మరి బయట అసలు అతను అక్కడ ఎక్కడెక్కడ అకౌంట్లు ఓపెన్ చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో. అసలైన జాబ్ ఏంటంటే అవతల ఒడ్డున ఒక పెద్ద రావణ సైన్యం ఉంటది. అక్కడ వాళ్ళు ఏమంటారు అనేది అసలు చిక్కుముడి. అది చూద్దాంలేండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతే నిదానంగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా, రైట్, ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సో మోహన్ జీ 100 ఎపిసోడ్ వరకు ఎస్ఈఓ చేశారు కదా మీరు. ఆల్మోస్ట్ అందమైన జీవితానికి చాలా చాలా కుస్తీలు పడ్డారు మీరు అక్క. రకరకాల కుస్తీలు, థంబ్నెయిల్ విషయంలో కానివ్వండి, కమెంట్స్ విషయంలో కానివ్వండి, ప్రాబ్లం ఎలా వెళ్తుంది లైక్ ఆడియన్స్లోకి ఎలా కనెక్ట్ అవుతుంది అన్న విషయంలో కానీ. వీటితో పాటు కీర్తి, ముందు ఎవరిది తీసుకోవాలి, ఫస్ట్ ఎవరిది డాక్టర్ గారితో మాట్లాడించాలి. మెయిన్ టాస్క్ మా అందరికీ అదే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెయిల్స్, వాటిలో నుంచి ఫస్ట్ ఏది చూస్ చేయాలి, ఈ వీక్ ఎవరి గురించి మాట్లాడాలి, ఆ సెలెక్షన్ అనేది చాలా టఫ్ టాస్క్ అనమాట. నాకు కానీ, మోహన్కి కానీ, లేకపోతే తిరుగు కళ్యాణ్ సార్తో ఒక్కొక్కసారి డిస్కస్ చేసి ఇన్ని మెయిల్స్ ఉన్నాయండి, వీటిలోంచి ఏం తీసుకుందాం, ఈ క్వశ్చన్ కూడా వచ్చేది మాకు. పాసిబిలిటీ క్రియేట్ చేసుకొని మరి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే అవసరం కూడా చాలా సార్లు వచ్చే ఉంటుంది మీకు ఈ 200 ఎపిసోడ్లో. లైక్ చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే మా ప్రాబ్లం అడ్రస్ చేయలేదు, ఎందుకు రాలేదు మా ఎపిసోడ్ అని. బట్ మనం సెలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రోగ్రాంలో మనం ఒక్క ఎపిసోడ్ దాన్ని అడ్రస్ చేసాము అంటే అది 10 లైక్ ఒక 100 ఫ్యామిలీస్కి యూజ్ అయ్యే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకొని మేము ఎపిసోడ్స్ చేయడం వల్ల లైక్ 100 ఎపిసోడ్స్ చూసినట్లయితే ఆ వ్యూవర్షిప్ కానీ, ఆ రిసీవింగ్ కానీ జనాల్లో లైక్ మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వెళ్ళిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. సో మనం పిక్ చేసుకునే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అంటే యూజ్ అయ్యేలా పిక్ చేసాం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు వచ్చినా కూడా మనం అడ్రస్ చేయకపోయి ఉండొచ్చు. లైక్ నేరో ప్రాబ్లమ్స్, అది ఎక్కువ మందికి యూస్ కాకపోవచ్చు. లైక్ మనం ఒక ఎపిసోడ్ మనం ప్రొవైడ్ చేసామంటే అది చాలా హెల్ప్ అవ్వాలి ఎవరికైనా. సో అలాగే సెలక్షన్ అనేది జరిగింది. ఆ ఎపిసోడ్ కానీ మనం ఆ ఎపిసోడ్ చేసినప్పుడు రిసీవింగ్ కానీ జనాల్లో అదే విధంగా ఉంది. సో 200 ఎపిసోడ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం మా సైడ్ నుంచి అయితే, లైక్ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మెనీ కంగ్రాచులేషన్స్ అండి. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నా జీవితమే నాశనం అయ్యే స్టేజ్కి వచ్చింది సార్. ఇప్పుడు మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక ఏమొద్దు, నాకు మీరు కావాలి అంటే అట్లా కుదరదు. ఇప్పుడు నేను ఆమెకి అన్యాయం చేయలేను, ఉంటా అంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోను అనేసి అంటున్నాను సార్. ఓకే అమ్మ శ్రావణి,
థ్యాంక్ యూ మేడం. మీ ఆయన వచ్చేస్తాడు ఇంటికి, నువ్వు డోంట్ వరీ. ఓకే అతను కావాలంటే మేమే ఓలా బుక్ చేస్తాం సుమన్ టీవీ తరఫున. తిరుపతికి నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, దాంతో మా కనెక్షన్ ఆ వైబ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి అలాగే మాట్లాడతాను. తమ్ముడు అందరూ పడిన కష్టం ఒకే తేతే, నువ్వు పడిన కష్టం వేరే లెవెల్. అవి కొన్నిసార్లు ఎమోషనల్గా ఇంటికి కూడా క్యారీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, అందులో డ్రౌన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎమోషనల్ పర్సన్. నిజానికి చెప్పాలంటే ఫస్ట్ ఈ 200 ఎపిసోడ్ నిజంగానే ఎమోషనల్ అనిపిస్తుంది నాకైతే. బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చి సినిమా బ్యాక్గ్రౌండ్ అక్క. అంటే ఒక సినిమా చేసినాం అనుకోండి, లక్షల మంది కోట్ల మంది చూస్తారు కావచ్చు, కానీ అది ఎంతమంది ఓన్ చేసుకుంటారో తెలియదు. బట్ ఇది ఒక ఎపిసోడ్ అనుకోండి, అసలు దీని నుంచి ఎంతమంది నేర్చుకుంటున్నారో అసలు చెప్పలేము సార్. బయట ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పాన్స్ ఉంటుంది సార్. అందమైన జీవితం అనేది ఒక ఎపిసోడ్ వచ్చింది, అది ఒక్కరికే కాదు. అంటే దాంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ వాళ్ళు తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ మనం వెళ్ళే దారిలో ఏదైనా ఇబ్బంది జరిగింది, దాని నుంచి ఎట్లా బయటపడాలి, సో దానికి ముందస్తుగా ఎట్లా డెసిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళ ప్రాబ్లం చిన్నదే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో అది పెద్దది. అంటే వాడి పెయిన్ని చూసి మనం అయ్యో పాపం అంటామేమో, కానీ ఆ పెయిన్ మనం తీసుకోలేము. జస్ట్ ఒక గైడ్ చేయగలుగుతాం, ఇట్లా వెళ్ళండి అని. నిజంగా నాకు సినిమా కంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఆ సినిమాతో ఎంటర్టైన్ చేస్తాం కావచ్చు, కానీ నిజంగా ఎంతోమంది లైఫ్లకు జీవితాలకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం. అంటే సార్ కానీ మేడం కానీ, అంటే బేసిక్గా వీళ్ళైతే పని రాక్షసులు అండి. ఒక మాటలో చెప్పాలంటే కాంప్రమైజ్ అసలు కారు. దీంట్లో పార్ట్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మా వారి హ్యాండ్ కి ఒక టాటూ కనిపించింది. ఆ పేరు వచ్చేసి ఫ్రూటీ అని ఉంది. ఫ్రూటీయా? అసలు ఆ పేరు చూసేసరికి నేను షాక్ అయ్యాను మేడం. ఎందుకనండి? ఆ పేరు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య నిక్ నేమ్ మేడం, ఆ ఫ్రూటీ అనేది. సార్ అది ఫ్రెండ్లీగా పెట్టుకోవచ్చు, దానికి దీనికి అసలు సంబంధం లేదు కదా సార్. ఎంత ఫ్రెండ్షిప్ అన్న టాటూలు వేసేసుకుంటారన్నా? కొద్దిగా కష్టంగా ఉంది సార్, కానీ నేను స్ట్రాంగ్ అవుతాం. ఓకేనన్నా, గుడ్ నాన్న, గుడ్ లక్. ఉన్నారని ధైర్యంతో ఉన్నాం సార్. ఓకేనన్నా, ఓకేనన్నా. మోరల్ సపోర్ట్ కి డెఫినెట్ గా మేము ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్స్ మేడం. రైట్ నాన్న, రైట్. ఎడిటర్ సతీష్ గారు ప్లీజ్ డూ ద ఆనర్స్. ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్ వరకు మీరు ఎడిట్ చేశారు కదా, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి బాధపడిన చాలా సందర్భాలు ఉండుంటాయి కదా. నా ప్రాబ్లమ్స్ చాలా సార్లు వచ్చాయి అన్నట్టుగా చాలా సార్లు ఫీల్ అయ్యాను. రష్ ఒక్కోసారి 2 hours 2.5 hours వస్తుంది, అప్పుడు దుఃఖం వస్తుంది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే నిజంగా చాలా బాధపడ్డా. ఈ 200 ఎపిసోడ్లో నేను భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్.